లోపల నీళ్లున్నాయి. నరసయ్య తాత కన్నీళ్లు పోవాలంటే లోపల నీళ్లు పైకి రావాలి. అంతేనా? అంతేనా? ఓయ్ 100 అడుగులు అవుతుంది. అందుకే చదువుకోమని చెప్పింది. చిన్నప్పుడు తెలుగు వాచకంలో చదువుకున్న ఒక కథ ఉంది, కాకి కథ. ఆ కథలో కాకి కుండలో నీళ్లు కిందకుంటే పైకి రావడానికి రాళ్ళు వేసింది. నీళ్లు పైకొచ్చాయి. ఇవిగో రాళ్ళు. ఏమైంది? నాకు కుళ్ళు కథలు కుళ్ళు జోకులు పడవు, ఎలర్జీ. నాకు హెల్ప్ చేస్తావా? నన్ను కాకిని చేయవు కదా? నువ్వు గార్ధబం. గార్ధబం పదంలో అంత వెయిట్ ఉందంటే ఏ పులోసింహం అయి ఉంటలే. ఓకే. వాడొక్కడిని చూసి మీరు ఎంతమంది ఎందుకు భయపడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. పోనీ వాడు కాకపోతే వాడి పై అధికారి ఎవడైనా ఉంటాడు కదా. వాడు ఒక్కడు కాదు బాబు, 10 తలకాయలున్న రావణాసురుడు వాడు. వాడి నాన్న ఎమ్మెల్యే, ఆ ఎమ్మెల్యే బావ మంత్రి, ఆ మంత్రి కొలపోడు ముఖ్యమంత్రి. ఇలా అంతా ఒక గూటి పక్షులైతే మా గోళ్ళు ఎక్కడ నిలబడతాయి బాబు? ఎన్నేళ్ల నుంచో మా కోసం ఒక్కడైనా రాకపోతాడా, మా కష్టాలు తీరకపోతాయని బిక్కు బిక్కుమంటూ ఎదురు చూస్తున్నా బాబు, చూస్తున్నాం. నేనేదో ఒకటి చేసి మీ సమస్య తీర్చానని అనుకున్నా, కానీ ఇదే సమస్య మళ్ళీ ముందు ముందు రావచ్చు. కాబట్టి దీనికి బీజం మీ నుంచే రావాలి. తాడిని తన్నేవాడు ఒకడు ఉంటే దాని తలని తన్నేవాడు ఇంకొకడు ఉంటాడు. మనం వాడిని పట్టుకుందాం. వాడు మీ మీద చేసే అరాచకాలు, వాడి వల్ల మీరు పడే కష్టాలు, ఇవన్నీ ఒక పేపర్ మీద రాసి సంతకం పెట్టి నాకు ఇవ్వగలరా? లేరా, ఆడింట్లో పనిచేసే పాలేరుకి ఎదురు చెప్పినందుకు ఈ నాలుగు కోసేశాడు ఎమ్మెల్యే. అలాంటిది ఆడి మీద కంప్లైంటా? అంత ధైర్యం ఎవడుకుందాన్ని ఇక్కడ? భయం, మౌనం. నీకు తెలుసా, భీష్ముడు తన జీవితంలో చేసిన ఒకే ఒక్క తప్పు, కోపం ప్రదర్శించాల్సిన చోట మౌనంగా ఉన్నాడు.
ద్రౌపది వస్త్రాపహరణం జరిగినప్పుడు. కానీ జటాయువు తన జీవితంలో చేసిన ఒక్క మంచి పని, సరైన సమయంలో తిరగబడ్డాడు. రావణాసురుడు సీతను ఎత్తుకెళ్ళినప్పుడు వాళ్ళ సమయం వచ్చినప్పుడు ఇద్దరు చనిపోయారు. కానీ భీష్ముడి చావు అత్యంత దీనంగా అంపశయ మీద జరిగితే జటాయువుకి దక్కింది ఆ శ్రీరాముడి ఓడి. అన్ని వేళలా మౌనం కూడా పాపమే. కట్టేసి కొడితే పిల్లి కూడా తిరగబడుతుంది. అవసరం వచ్చినప్పుడు మనిషి కూడా మారాలి, లేవాలి, ఎదురు తిరగాలి. మీలో ఒక్కడు తిరగబడితే 100 జీవితాలు బాగుపడతాయి. 10 మంది తెగిస్తే ఒక తరమే బాగుపడుతుంది. లేస్తాను బాబు. ఉంటా బాబు. నేను పెడతాను బాబు. ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నాడు? హ్యాపీ బర్త్డే.